నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ 58వ జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలో అంబరాన్నంటాయి. పట్టణ కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు ఆయన బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాన్ని, బీసీల అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపనను నాయకులు గుర్తు చేసుకున్నారు. ఆ వివరాలు చూద్దాం. ఈరోజు మా ప్రియతమ నాయకులు తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదిన వేడుకలు జమ్మికుంట గాంధీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే శివాలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు సరణ గారు కావచ్చు, మా సాయి రవి గారు కావచ్చు, మా రేణుకమ్మ గారు కావచ్చు, అలాగే మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యరెడ్డి గారు, గౌరవ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరై ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో ఎంతో గొప్పగా పోరాడి ఆంధ్ర నాయకుడు పెప్పర్ స్ప్రే దాడి కూడా ప్రభాకర్ అన్న మీద చేయడం జరిగింది. అంత కొట్లాడి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే పాత్ర పొన్నం ప్రభాకర్ అన్న పాత్ర ఎంతో గొప్పదని చెప్పక తప్పదు. అలాగే మొన్న బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యోగులైతేంది, విద్యార్థుల కోసం, రాజకీయ నాయకుల కోసం బీసీ రిజర్వేషన్ని పెంపు కోసమై ఢిల్లీలో సైతం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అసెంబ్లీలో పోరాటం చేయడం జరుగుతుంది. పొన్నం ప్రభాకర్ అన్న ఆయన గెలిచినప్పటి నుండి, మంత్రి అయినప్పటి నుండి అనేకమైన కార్యక్రమాలు అభివృద్ధితో పాటు బీసీల కోసం పాటుపడుతూ ఉన్నారు. ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఎంతో కృషి చేసినారు. అలాంటి వ్యక్తి రానున్న రోజుల్లో ఉన్నతమైన పదవులు ఇంకా రావాలని, తను ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడూ చల్లగా ఉండాలని ఆ శివుని కోరుకుంటున్నాం. అలాగే జమ్మికుంట పట్టణంలో అనేకమైన అభివృద్ధి, ఇవాళ స్టేషన్ ఆదర్శ రైల్వే స్టేషన్ అయితేంది, ఎస్టీఓ ఆఫీస్ అయితేంది, ఇంకా అనేకమైన కార్యక్రమాలు కూడా మన ప్రాంతంలో కూడా ఆయన ఎంపీగా ఉన్న తరుణంలో నిర్వహించడం జరిగింది. మరి ఇంకా కొన్ని అభివృద్ధి పనులు కావచ్చు, ఇంకా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అండదండ ఎప్పుడు ఎల్లవెల్ల ఉంటారని ఆశిస్తూ మరొకసారి పొన్నం ప్రభాకర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు కోలాహలంగా జరిగాయి. దేశాని కోటి ఆధ్వర్యంలో నాయకులు జమ్మికుంట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అలాగే జమ్మికుంట గాంధీ చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు అంబరాన్నంటేలా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశిని కోటి శంకర రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పొన్నం ప్రభాకర్ పాత్రను కొనియాడారు. నాడు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో ఆంధ్ర నాయకులు పెప్పర్ స్ప్రేతో దాడి చేసినప్పటికీ ప్రాణాలకు తెగించి పోరాడిన ధీరుడు పొన్నం అని గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల సహకారంతో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల తీర్మానం చేయడంలో ఆయన చేసిన కృషి ప్రశంసించారు. బీసీల జనాభాకు తగ్గట్టుగా చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలని, విద్యార్థులకు సీట్లు, యువతకు ఉద్యోగాలు దక్కాలని ఢిల్లీ వేదికగా ధర్నా చేసిన ఘనత పొన్నం ప్రభాకర్ కే దక్కుతుందన్నారు. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో జమ్మికుంటకు ఆదర్శ రైల్వే స్టేషన్, ఎస్టీఓ ఆఫీస్ ను మంజూరు చేయించి అభివృద్ధికి బాటలు వేశారని నాయకులు గుర్తు చేసుకున్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు భగవంతుణ్ణి ప్రార్థించారు. ఇక ఈ వేడుకల్లో ములుగురి సదయ్య, సతీష్ రెడ్డి, సాయిని రవి, పూదరి రేణుక, శివ, భాగ్యలక్ష్మి, ఎండి సలీం తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.